మరి ఆయన ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క డైరీ బీజేపీ డైరీ తీసుకుంటాడు. దాంట్లో బీజేపీ నాయకుల సమాచారము, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ సంబంధించినటువంటి ఒక జాతీయ నేతల ఫోటోతో పాటు వాళ్ళ ఈమెయిల్ ఐడీస్ అవన్నీ కూడా ఉంటాయి. ఎందుకంటే ఒక డైరీ అనేది దినచర్య రాసుకోవడం అనేది చాలా సంతోషం. సంక్రాంతి ముందే ఈ డైరీ వచ్చింది బయటికి. వాళ్ళు ఏమైతే అంటే ఏడాది మొత్తం కూడా డైరీలు క్యాలెండర్లు ఇనాగ్రేషన్ అయితేనే ఉంటాయి. కానీ బీజేపీ కార్యాలయంలో చేసేటువంటి డైరీ ఈ ప్రతి కార్యకర్త ప్రతి నాయకుడు తన దగ్గర పెట్టుకుంటే బీజేపీ పార్టీ సంస్థాగతమైనటువంటి చాలా సమాచారం దీంట్లో ఉంటుంది. కాబట్టి ముందుగా నేను పరమేష్ గారికి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ తరఫున మనకి నేను అభినందన తెలుపుతున్నాను, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మిత్రులారా, ఈరోజు పైన లీగల్ సెల్ మీటింగ్ ఉంది కాబట్టి దాంట్లో నేను కొన్ని విషయాలు మాట్లాడతాను. కానీ డైరీ ఆవిష్కరణ సమయంలో మీడియా కూడా ఉంది కాబట్టి వారి యొక్క ఇన్ఫర్మేషన్ కోసం ఈరోజు సోమనాథ్ దేవాలయము సంబంధించినటువంటి 1000 సంవత్సరాలు ఆ ఒక టెంపుల్ని రీకన్స్ట్రక్ట్ చేసి పూర్తి చేసినటువంటి ఒక రోజుగా భావిస్తూ ఉన్నాం. మొహమ్మద్ గజనీ భారతదేశంపై దండయాత్ర చేసినట్టు మన చరిత్రలో విన్నాం. ఆయన ప్రతిసారి దండయాత్రలో ఈ సోమనాథ్ దేవాలయంని ధ్వంసం చేసి పోయేవాడు. ఎందుకంటే సోమనాథ్ దేవాలయము అక్కడ ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితి చెప్తారు చరిత్రలో. చాలా ధనం ఉండే, అదేవిధంగా భారతదేశం సంస్కృతిని, భారతదేశం ఒక ధర్మాన్ని అక్కడ మనకు కనబడేటటువంటి స్పష్టంగా ఒక దేవాలయం మనకు ఉంటుంది. సముద్ర తీరాన ఉన్నటువంటి దేవాలయం, అటు నుంచి ఎవరు వచ్చినా కూడా ఆ దేవాలయం వాళ్లకు ఒక ఉత్సాహాన్ని ప్రోత్సాహాన్ని కలిగిస్తుంది. మరి అది కూలగొట్టి అనేకసార్లు చరిత్రలో ధ్వంసమై భారత స్వాతంత్రం వచ్చిన తర్వాత మన మొట్టమొదటి రాష్ట్రపతి రాజేంద్ర ప్రసాద్ గారు, హోమ్ మినిస్టర్ మన సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి యొక్క చొరవతో దాన్ని మళ్ళీ పునర్నిర్మాణం చేయడం జరిగింది. రీకన్స్ట్రక్షన్ అండ్ రిపేర్స్ కూడా రెనోవేషన్ కూడా జరిగింది. మరి బ్రహ్మాండమైన దేవాలయం అది. దాన్ని 1000 సంవత్సరాలు దాని యొక్క పునరుద్ధరణ ప్రారంభమైనటువంటి ఒక సందర్భంగా దేశవ్యాప్తంగా కూడా భారతీయ జనతా పార్టీ అటు గుజరాత్ ప్రభుత్వం కూడా దీన్ని ఈరోజు సోమనాథ్ స్వాభిమాన్ దినం కింద భావిస్తూ ఉన్నాం. 70 సంవత్సరాలు ఇప్పుడు అయిపోయింది కాబట్టి ఈ యొక్క స్వాభిమాన్ అనేది మన ఆత్మ అభిమానం, భారతీయుల ఆత్మాభిమానాన్ని అక్కడ ఉలికించేలాగానే కనబడేలానే ఆ రోజు ఈ సోమనాథ్ దేవాలయం మన అందరూ కూడా ప్రతీకం. రాబోయే తరము, ఇప్పుడున్న తరము, మన ఉన్న యువత సోమనాథ్ చరిత్ర తెలుసుకుంటే ప్రతి ఒక్కరి గుండెల్లో ఆ అగ్ని తగులుతుంది. ఏ విధంగా మన దేశంపై దాడులు జరిగి మన సంస్కృతిని, మన ధర్మాన్ని, మన దేశాన్ని ధ్వంసం చేశారు. మరి అవన్నీ కూడా గుర్తు చేసుకొని మళ్ళీ మనం ఐక్యతంతో ఉండి మన భారతదేశం మరి అటువంటి ఒక పరిస్థితి రాకుండా మళ్ళీ అందరూ ఒకట్లా ఉండి సంస్కృతిని, ధర్మాన్ని కాపాడే రీతిలో ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేయడం జరిగింది. మిత్రులారా, ఈరోజు తెలంగాణ ప్రభుత్వం చాలా విషయాలు ఏదో మాట్లాడుతున్నారు. రేవంత్ రెడ్డి గారు విబిజీ రామ్ మీద చాలా తప్పుడు సమాచారం ఇస్తూ ఉన్నారు. నేను మొన్న జరిగిన ప్రెస్ కాన్ఫరెన్స్ చెప్పాను. దీని యొక్క ఉద్దేశము గ్రామీణ రైతులకు, గ్రామీణ రైతు కూలీలకు వాళ్ళ జీవితంలో మార్పు రావడానికి, మెరుగుపరచడానికి, వారికి మంచి ఉపాధి కలిగించడానికి, ఆ ఉపాధి కల్పనలో కూడా అనేక రకాలైనటువంటి ఒక పనులు కూడా దాన్ని జోడించి భారత గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి ఒక పేదవాళ్లకు ఒక ఆసరాగా, ఒక ఉపాధి ఒక కల్పనగా మిగిలినటువంటి ఒక ఏదైతే సమస్య కార్యక్రమాలు ఉన్నాయో దాని కింద తీసుకురావడం జరిగింది విబిజీ రామ్. అదేదో గతంలో ఉన్నటువంటి ఒక స్కీమ్ని తీసేశారు అని కాదు. దానికన్నా మంచిది, దానికన్నా ఎక్కువ రోజులు, దానికన్నా ఎక్కువ వ్యక్తులకు పనికొచ్చేటటువంటి ఒక విబిజీ రామ్ తీసుకొస్తే ఈరోజు దానిపైన తప్పుడు ప్రచారం చేస్తున్న స్వయాన ముఖ్యమంత్రి గారు. ఇదంతా ఎందుకంటే ఈరోజు రేపు మున్సిపల్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకు
మంచి ఫలితాలు రాబోతా ఉన్న ఆదరణ ఉన్నది అని చెప్పేసి వాళ్ళు భయపడతా ఉన్నారు. మున్సిపాలిటీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకు తప్పకుండా ఎదుగుతుకు దొరుకుతుంది. ఈ యొక్క ప్రజలు కూడా అందరూ కూడా తెలంగాణ ప్రజలు ఈ రెండు ప్రభుత్వాన్ని చూశారు, టీఆర్ఎస్ని చూశారు, అదేవిధంగా కాంగ్రెస్ని చూశారు. ఈ రెండు ప్రభుత్వాలు కూడా మున్సిపల్ ప్రాంతంలో కానీ గ్రామీణ ప్రాంతంలో కానీ ఏం చేయట్లేదు, ఏం చేయలేదు అనేది మనకు స్పష్టంగా కనబడతా ఉంది. కాబట్టి ఈ నేపథ్యంలో ఈ రెండు పార్టీలు కూడా భారతీయ జనతా పార్టీని బదనాం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. భారతీయ జనతా పార్టీ మీద తప్పుడు ప్రచారాలు చేస్తూ ఉన్నారు. నేను రేవంత్ రెడ్డి గారిని అడుగుతాను, మీరు ఇన్ని మాట్లాడుతున్నారు మనరేగా గిన్నరేగా అని, అసలు మీరు మీ రేషన్ షాపులలో పేద ప్రజలకు ఇచ్చే 5 కిలోల బియ్యం ఎవరు ఇస్తున్నారో ఒక మాట అడుగుతాను. అది కేంద్ర ప్రభుత్వం నిధులతోని నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం ఈ రాష్ట్రంలో 5 కిలోల బియ్యంతో పాటు ఈరోజు అవన్నీ కూడా ఏదైతే ఉచితంగా దొరుకుతున్నాయి అవన్నీ 100% ప్రొక్యూర్మెంట్ చేసి దాన్ని మొత్తం ధర కట్టి కేంద్ర ప్రభుత్వం మాత్రమే ఇస్తున్నది. అయితే మీరు రేషన్ కార్డులో ఒక బ్యాగులు పంపకం చేశారు, అందరికీ సన్న బియ్యం అని చెప్పి తీసుకొచ్చారు. చాలా మంచిది బ్యాగ్ ఇవ్వాలి, ప్లాస్టిక్ బ్యాగ్ కాదు, నాన్ ప్లాస్టిక్, ఇవన్నీ మంచిది తీసుకొచ్చారు. కానీ మోదీ గారు ప్రభుత్వం ఇచ్చినటువంటి ఒక 5 కిలోల బియ్యం కనీసం మోదీ గారు ఫోటో పెట్టాలా? మొత్తం మీ సొంత డబ్బా కొట్టుకుంటుంది. ఇందిరాగాంధీ బొమ్మ, ఈ బొమ్మ, ఆ బొమ్మ, మీ చూడ ఇటు లేదు అట్లేదు, మోదీ గారి బొమ్మ అసలు ఏం లేదు. అంటే సొమ్ము ఒకటి సోకొకటిది. ఇచ్చే బియ్యమో ఇచ్చే ఒక ఇదో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం కేంద్రంలో మోదీ గారు, మీరు తీసుకొచ్చేది ఇదా? ఈరోజు నిజంగా వాస్తవానికి కార్డు నేను డిమాండ్ చేస్తా ఉన్నాను ప్రభుత్వాన్ని, దయచేసి రేషన్ కార్డులు మీరు కొట్టించిన దాని మీద, మీరు ఏదైతే రిసిప్ట్ ఇస్తారో దాని మీద, ఇది ఈ మొత్తం దేశ ప్రజలకు వాస్తవం చెప్పకుండా దాచి ఏదో పెద్ద మీరే చేస్తున్నట్టు చెప్తే ఎట్లయితుంది? ఇప్పుడు కూడా చెప్తున్నా, డిమాండ్ చేస్తాను, ఈ బ్యాగ్లన్నీ వాపసు తీసుకొని దీన్ని మోదీ గారి బొమ్మ పెట్టండి. ఇది మంచి పద్ధతి కాదు. కేంద్రంలో ఇచ్చేసిన సొమ్మున మిగిస్తుంటే మాకు ఏమి వేయట్లేదు, మళ్ళీ ఏమి వేయట్లేదు మళ్ళీ పైగా నేను డిమాండ్ చేస్తాను కాంగ్రెస్ ప్రభుత్వాన్ని. ఈ రేషన్ షాప్లో ఇచ్చేటటువంటి యొక్క ఈ బియ్యం బ్యాగ్ ఏది ఇస్తున్నారో దీనిపైన ఈ యొక్క స్కీమ్స్ అన్ని కూడా కేంద్ర ప్రభుత్వం ఒక దీంతో నడుస్తుంది. మీ బొమ్మలతో పాటు మీ బొమ్మలు పెట్టుకోవద్దు నేను చెప్పట్లే, మీరు పెట్టుకోండి. ఇందిరాగాంధీ గారి బొమ్మ పెట్టే మంచిదే. ఇందిరమ్మ ఇల్లు అన్నారు, పాపం ఇంతవరకు ఇందిరమ్మ ఇల్లు కాదు, అసలు బొమ్మ నీళ్ళు కూడా కట్టిలే మీరు ఆడ వాళ్ళ పిల్లలకు, పేద ప్రజలకు. ఇవన్నీ మీరు చేస్తూ ఉన్నారు. కనీసము మోదీ గారి బొమ్మ కూడా పెట్టకపోతే ఎట్లండి? మోదీ గారి యొక్క స్కీమ్స్ ఉంటాయి, మోదీ గారి యొక్క ధన నిధిని ఉంటాయి, మోదీ బొమ్మ పెట్టరు. దీన్ని చాలా అభ్యంతరం తెలుపుతున్నాము. ఇది మంచి పద్ధతి కాదని చెప్పేసి కూడా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం మళ్ళీ కూడా డిమాండ్ చేస్తున్నాను. ఈ యొక్క బ్యాగ్స్ పైన మోదీ గారి బొమ్మ పెట్టాలి, రేషన్ షాప్లో ఇచ్చే ఆ రిసిప్ట్ మీద కూడా మోదీ గారి బొమ్మ పెట్టాలి. లేకుంటే ఇది భారతీయ జనతా పార్టీ దీని మీద తప్పకుండా మేము ఎడ్యుకేషన్ చేస్తామని చెప్పి తెలియజేస్తాం. థ్యాంక్ యూ. పైన వేరే జల వివాదము పరిష్కరించమని చెప్పే కేంద్ర ప్రభుత్వం అడుగుతుంది. వీళ్ళ జ్ఞానోదయం ఇప్పుడు కలిగింది. మేము ఎప్పుడే చెప్తున్నాం కూర్చొని సెటిల్మెంట్ చేసుకోండి. కొత్త చెప్పింది ఏంది సేమ్గా నాకు అర్థం కాదు. ఎపెక్స్ కౌన్సిల్లో కానీ ఇటు సెంట్రల్ గవర్నమెంట్ ఇంటర్ స్టేట్ డిస్ప్యూట్ కౌన్సిల్లో కానీ మేము మొన్న చేసినటువంటి ఒక కమిటీలో కానీ మేము ప్రతిసారి చెప్తున్నాం, రెండు రాష్ట్రాలు కలిసి వాళ్ళ సమస్యలు తెలుసుకోవాలి. కేసీఆర్ గారు ఉన్నప్పుడు దీన్ని ఎప్పుడు గెలుకోవాలి, ఎప్పుడు గొడవ పెట్టుకోవాలి, ఎప్పుడు సెంటిమెంట్ వాడాలనేది ఈ ప్రభుత్వం కూడా అట్నే చేసింది. కనీసం ఇప్పటికైనా జ్ఞానోదయం కలిగింది. మొత్తం రెండు రాష్ట్రాలు తెలుగు రాష్ట్రాలు కలిసి ఉండాలి. తెలుగు రాష్ట్రాలు మన కేవలం భౌగోళికంగా ఒక రాజకీయమైనటువంటి ఒక రెండు రాష్ట్రాలు ఇక ఏర్పడ్డాయి కానీ పొలిటికల్ ఎంటిటీస్ వచ్చినాయి కానీ ఇక్కడ మనసులు ఇంకా మనం ఎప్పుడు కూడా కలిసి ఉండాలి. అది డెవలప్ కావాలి. డెవలప్ కాని ఆలోచన తెలుగు వాళ్ళు ఎక్కడైనా సరే డెవలప్ కావాలనే ఆలోచనతో భారతీయ జనతా పార్టీ ఉంది. మా కేంద్ర ప్రభుత్వం ఈ రెండు రాష్ట్రాలు కూడా మేము ఒకే రకంగా చూస్తాం. రెండు రాష్ట్రాలు కూడా అందరికీ ఎవరికి అన్యాయం జరగవద్దు, న్యాయం జరగాలని చెప్పి ఆలోచిస్తాం అని చెప్పి తెలియజేస్తాం.